హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై నువ్వుల కారం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 3 లేదా 4 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పౌడర్ చేసి ఒక కప్పులో వేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నువ్వుల కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మీరు చేసే క్వాంటిటీని బట్టి అరటికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసేసి గుడ్లు ఉంటాయి కదా, వెల్లుల్లి గుడ్లు, దానిని ఈ తాలింపులో వేసి ఫ్రై చేసామంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి తాలింపుని స్టార్ట్ చేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వాటర్లో నుంచి తీసి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అరటికాయ చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. అదే కొద్దిగా ముదురు అరటికాయలు అయితే టైం పడుతుంది, కానీ లేత అరటికాయలు అయితే మాత్రం వెంటనే మగ్గిపోతుంది వేడి తగలగానే. ఇలాగా సిమ్లో పెట్టే ఈ ఫ్రైని చేయాలండి. మరి ఎక్కువ మంట అస్సలు పెట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసామంటే చాలా చక్కగా వేగిపోతుంది. ఈ విధంగా బాగా మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయాలి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల కారపొడి ఉంది కదా, ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, పసుపు వేసి మనం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వుల కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వుల కారపొడి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ అరటికాయ నువ్వుల కారపొడి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్గా సాంబార్ అలాగే ముద్దపప్పుతో తిన్నా సరే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా, అంతేనండి. ఈ విధంగా సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.